ఎందుకనా? ఎందుకంటే బాగా పంట వస్తుంది. ఈ ఇత్తనంలో ఏం నచ్చింది నీకు? నాకు 9 ఏళ్ళ నుండి వేసినాను. 9 ఏళ్ళ నుండి ఈ పంట చూడలేను. 9 సంవత్సరాల నుంచి ఇత్తనం చూడలే. తేజలు వేసినాను, ఇవి వేసిన నాకు వేసినాను. దీని లెక్క యాది రాలే. చెట్టు నిండా కాయలే. మీ పేరేనా? నా పేరు గుండన్న. గుండన్న. ఏ ఊరు? పోలకల్లు గ్రామం, సిబెలగల్ మండలం, కర్నూలు జిల్లా. మీ ఫోన్ నెంబర్? 93 98 33 77 82. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసుకునొచ్చు, కనుకొనొచ్చు. ఎట్లా ఉందన్న ఇది? మొత్తానికైతే వేరే రైతులు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? వేసుకోవచ్చు అన్న. ఇది పంట మాత్రం ఇది ఎకరది ఇంకా ఇంత పడుతుంది. ఎకరది ఇంత పడుతుంది కాయ. ఇప్పుడు ఎన్ని క్వింటాలు కావచ్చు అన్న ఇది మొత్తం మీద? సగం దింపినామన్నా. సగానికి ఇప్పుడు ఇది 10 క్వింటాలు కావచ్చు. ఇంకో 10 క్వింటాలు పడుతుంది. ఇంకా 10 క్వింటాలు ఈజీగా అవుతుంది. 10 క్వింటాలు మళ్ళీ పచ్చికాయ కూడా ఉంది. పచ్చికాయ కూడా ఇంకా లేదంటే కూడా ఒక 15 క్వింటాలు అవుతుంది. 15 క్వింటాలు గ్యారెంటీ అవుతుంది. ఎవరైనా వేసుకోవచ్చు. ఎవరైనా మిరప అనుభవం మంచి తెలంగాణ రైతు, నలకర రైతు, ఏ రైతు అయినా వేసుకోవచ్చు. తెలిసినోడు ఎక్కడ మాత్రమేమో తెలంగాణ రైతు దీన్ని వేసుకుంటే బాగుపడతాడు. దీన్ని వేసుకుంటే బాగుపడతాడు. మన ప్రాంతంలో అయితే ఈ సెట్ అయింది ఇత్తనం. ఈ సెట్ ఇది వేరే కాయ. ఇప్పుడు ఇంకోటనా, రైతులు ఏంటంటే ఇత్తనాలు కొనేటప్పుడు మేము పోతాం, రైతుల దగ్గర పోయి అడుగుతాం, మా ప్రాంతంలో పండిందా, మా ఏరియాలో పండిందా అని. రైతన్నలారా మీరు అందరూ గమనించండి. ఇప్పుడు మన పోలకల్ గ్రామం అంటే కర్నూలు జిల్లాలో ఈ బాలా ఇత్తనం అయితే పండిందని ఒక రైతు గట్టిగా ధీటుగా చెప్తున్నాడు. చెప్పండి అన్న, ఈ విత్తనం గురించి ఎలాంటి సందేహాలు, ఏమైనా ఇబ్బంది అనిపించిందా మీరు వేసుకోవడం ద్వారా? ఇబ్బంది లేదన్న, ఏం ఇబ్బంది లేదు. మామూలుగా మందులు ఎక్కతకలు కొట్టుకున్నా బాగా పండిపోతుంది. ఇంకే మనకి ఎక్కతకలు అవసరం లే. 2000 3000 పెడితే కూడా చాలు. మందు కొట్టాలంటే కొట్టాల. ఇప్పుడు మీరు ఎన్ని కట్టలు పెట్టింటారన్న మందు? ఎరువు భూమందు ఎకరికి వచ్చేసి 20 వేసి ఉంటాం. 20 సంచులు వేసినారు. 20 సంచులు. అది యూరియా ఏనుగలు గిట్టారు. ఇక మామూలుగా స్పేర్లు స్పేర్లు అంటే ఎలాంటివి కొడతారు? స్పేర్లు మామూలు మందులే, మళ్ళీ సుమారు మందులు కొట్టినా కూడా కాసిపోద్ది. వైరస్ అనేది రాదన్నా. వైరస్ లేదు. ఇప్పుడు చూపిస్తా, చూపిస్తా. ఓకే వైరస్ లేదు. ఓకేనా? ఓకే. ఈ బాల ఇత్తనం ఎవరినన్నా అడగమను, ఎవరినన్నా కనుక్కున్నామను. బాగా వచ్చినాయి. మీ ఊర్లో ఎంత మంది వేసిండ్రన్నా? ఒక 20 మంది దాకా వేసిండ్రు. 20 మంది వేసినారు. 20 మందికి అలాగే ఉంది. 20 మందికి అలా ఏ రైతుని అడిగినా అదే చెప్తారు, బాగుంది. పక్కనే తోట ఉంది, ఇదే బాలా కంపెనీ. ఆ తోటకి మా తోటలకి డిఫరెన్స్ ఉంది. వైరస్ అవుట్కి వచ్చింది, ఇటుకి వచ్చలేదు. మా అవుట్కి వచ్చలేదు. మెయిన్ వైరస్ రాకుంటే చాలు. వైరస్ లేకుంటే ఆటోమేటిక్ పంట వస్తుంది. అన్నా 1000 రూపాయలు తక్కువ వేసింది లేదు. పంట వస్తే మనకు కవర్ అవుతుంది. అంతే 1000 రూపాయలు తక్కువ వేసింది లేదు. పట్టరు. ఒక్కొక్క మంచి ఒక గోతం నింపుతుంది. ఖచ్చితంగా గోతం దింపుతుంది. ఒక మంచి అవి 2 మనుషులు ఒక గోతం దింపాల. 2 మనుషులు దింపాల. గోతం దింపాల. ఇద్దరు అంటే కూడా కష్టమే అది. ఓకేనా? ఈ పంట కాటికి ఇది వేసిన విత్తనము బాగుంది. వేసిన ప్రతి రైతు కూడా బాగున్నాడు. బాగా పన్నాడు కూడా. అంతే. 1000 రూపాయలు తక్కువ వేసిన లేదు. వేరే విత్తనం వేసిన వల్ల వర్త వేనట్నే. ఓకేనా?